నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. World's most dangerous dog. హలో అక్వమన్, లాస్ట్ టైం నేను డాగ్స్ పార్క్ ని విజిట్ చేస్తే అందరూ ఒకటే కామెంట్, స్నూఫీని ఎందుకు తీసుకెళ్ళలే, నెక్స్ట్ టైం స్నూఫీని కూడా తీసుకెళ్ళండి బ్రో, ఈసారి స్నూఫీని కూడా తీసుకెళ్ళు, స్నూఫీ స్నూఫీ స్నూఫీ. సో మీరు అలా అడిగారు, నేను ఇలా తెచ్చేసా స్నూఫీ గారిని డాగ్స్ పార్క్ కి. ఇప్పుడు స్నూఫీ గారి రియాక్షన్ ఎట్లుంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అన్నట్టు మనోడు ఎంత అగ్రెసివో మీకు తెలియదు కదా, ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలిసిపోద్ది. లోపలికి వెళ్ళాక ఏ కుక్కను ఏమంటాడని భయంగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క కుక్క కూడా లేదు. పార్క్ అంతా ఖాళీగా ఉంది. లైఫ్లో ఒక్కసారి పంచువాలిటీ ఫాలో అయ్యి టైంకి వెళ్తే అక్కడ ఒక్క కుక్క కూడా రాలేదు. స్కూల్లో ఫస్ట్ బెంచర్ లాగా మన స్నూఫీ గడు ఫస్టే వచ్చేసి ఫస్ట్ బెంచ్లో కూర్చొని లైట్లు ఫ్యాన్లన్నీ ఆన్ చేసి వేరే స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సర్లే అదే మంచి టైం అనుకొని వాడిని అక్కడ ఉన్న గేమ్స్ ఆడిపిద్దాం అనుకొని ఫస్ట్ ఇదేదో బ్లూ కలర్ మెట్లు కట్టారు, అది ఎక్కించాను. మనోడు బాగానే ఎక్కాడు. కానీ మండే సాయంత్రం వచ్చాం, ఒక్క డాగ్ కూడా లేదు. చూడండి చుట్టుపక్కల ఒక్క డాగ్ కూడా లేదు, మొత్తం ఖాళీగా ఉందన్నమాట. చూద్దాం టైం అయ్యే కొద్దీ ఏమైనా డాగ్స్ వస్తాయో లేదో. ఇప్పుడైతే స్నూఫీ గాడు ఒంటరిగా ఉన్నాడు, వదిలే బుద్ధి అవుతుంది. లైఫ్లో ఎప్పుడు స్నూఫీని వదిలేసా. ఇంకా స్నూఫీ గారిని వదిలేసి అలా వాడు వెనకాలే నడుచుకుంటూ తిరుగుతున్నాం. పార్క్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి. కానీ అనుక్షణం భయం వేస్తానే ఉంది, ఎవరన్నా డాగ్తో వస్తారా అని చెప్పి. మనోడిని బయటికి తెచ్చి వదిలేస్తే ఆ బాల్తో ఆడుకొని ఎంజాయ్ చేస్తా చిల్ అవుతాడు అనుకుంటే ఎంతసేపు ఆ ఇన్వెస్టిగేషన్ మోడ్, ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందని చెప్పి ఎప్పుడు అలా అలర్ట్ మోడ్లో చుట్టూ చూస్తానే ఉంటాడనమాట. ఇంకా కొంచెం వాడిని అలా తిరగనిచ్చాక అక్కడ ఇంకా కొన్ని గేమ్స్ ఉంటే సరే అవి కూడా వాడితో ఆడిపిద్దామని చెప్పి ఇదొకటి అక్కడ జారబండలాగా ఉంటే ఇది ఎక్కించామన్నమాట పైకి. ఇవన్నీ ఇంత వింతగా వెరైటీగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి నేను 3 times వచ్చాను. 3 times లో 2 times స్నూఫీ గారిని తెచ్చాను, కానీ ప్రతిసారి డాగ్స్ ఉండడం వల్ల వీడిని ఏ గేమ్స్ ఆడిపించలేదన్నమాట. అందుకే వేరే డాగ్స్ వచ్చే లోపల ఇలా అన్ని గేమ్స్ నేను కూడా వాడితో అన్ని గేమ్స్ ఆడుకుంటా ఉన్నాను. చూడండి ఇప్పుడు దీన్ని పైకి ఎక్కించాను, మంచిగా ఎక్కాడు. ఇప్పుడు ఆ హోల్లోకి కూడా వెళ్తాడేమో అని చెప్పి ట్రై చేశాను అనమాట. ఆ హోల్లోకి దూరుతాడేమో అని చెప్పి, ఆడ ఎంతసేపటికి దూరట్లే అని చెప్పి నేనే కుక్కుదామని అనుకున్నాను, కానీ వాడు వెళ్ళడంట. సో వదిలేశాను. ఇంకా వదిలేశాక స్నూఫీ గడు దిగి పారిపోయాడు. నేను కూడా రప్పని చిన్నపిల్లలాగా జారుకుంటే దిగేశాను. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. మీది వీక్ హార్ట్ అయితే నేను చేయబోయే విన్యాసాలని ప్లీజ్ స్కిప్ చేయండి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మన స్నూఫీ గాడి గురించి తెలియక అక్కడ ఒక ఆయన మన స్నూఫీ గాడితో ఆడుకుందామని చెప్పి మనోడికి బాల్ వేశారు. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. కానీ మనోడి దృష్టి అసలు బాల్ మీదే లేదు. ఇంకా నేను గట్టిగా అరిచి పిలిచేసరికి అప్పుడు వచ్చాడు వెనక్కి. ఇప్పుడు అసలైన కథ ప్రారంభం అవ్వబోతుంది. అదేంటంటే డాగ్స్ పార్క్ లోకి ఇంకొక డాగ్ ఎంటర్ అయింది. ఆ డాగే ఈ బ్లాక్ క్యూట్ షిట్జూ పప్పీ. ఈ స్నూఫీ గారిని డాగ్స్ పార్క్ కి తెచ్చి వీడియో రికార్డ్ చేస్తుంటే ఏదో కుక్కల వీడియో రికార్డ్ చేస్తున్నట్టు లేదు, యానిమల్ ప్లానెట్ లో పులి జింక వీడియో తీస్తున్నట్టు ఉంది. లేకపోతే చూడండి మనోడు ఎట్లా కూర్చున్నాడు, అటాక్ పొజిషన్ పెట్టి. మరి అప్పటికి స్నూఫీ గారిని చాలా గట్టిగానే పట్టుకున్నా, వాడి హార్నెస్ ని పట్టుకున్నా, వాడి లీష్ ఆ కాలర్ అన్ని గట్టిగా పట్టుకొని ఉన్నా, కానీ ఆ షిట్జు దగ్గరికి వచ్చేస్తానే ఉంది. ఇంకా స్నూఫీ గారు చూసారా విలయ తాండవం. అరే నీ అబ్బా. ఇంకా వీడు చేసిన పనికి వీడు ఇప్పటిదాకా డాగ్స్ పార్క్ లో ఎంజాయ్ చేసింది చాలు, ఇంకా వీడి రెగ్యులర్ స్పాట్ కి తీసుకెళ్లిపోదామని చెప్పి తీసుకెళ్లిపోతున్నా. అదే ఏంటంటే ఆ పక్కనే ఉన్న కేజ్. వీడు వచ్చిన ప్రతిసారి వీడి బిహేవియర్ కి వీడిని ఇక్కడికే తీసుకురావాల్సి వస్తుంది. అయితే వీడి బిహేవియర్ ఎందుకు ఇలా ఉంది అని అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి జెనెటిక్స్. వీళ్ళ మమ్మీ, వీళ్ళ డాడీ, దీని సిబ్లింగ్స్ అందరూ కూడా పిచ్చగా అగ్రెసివ్ డాగ్స్ అనమాట. వీటిని తెలుగులో వేట కుక్కలని కూడా పిలుస్తారు. ఇది ఆ జాతి. సెకండ్ పాయింట్ ఏంటంటే మనల్ని సరిగ్గా సోషలైజ్ చేయలేదు. ఎందుకంటే వీడిని నేను కరోనా టైంలో తెచ్చాను, అప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా, ఆ లాక్డౌన్ లోనే మనోడు పెరిగి పెద్ద అయిపోయాడు. సో వాడికి మన ఇల్లు తప్ప ఇంకో వేరే లోకం ఉందనే వాడికి తెలియదు. తర్వాత వాడికి అర్థమైంది ఇంకా ఆ లోకం
వరద బాధితుడు పులిహోర పొట్లాల కోసం వేచి చూస్తున్నట్టు మేమిద్దరం ఎట్ల నుంచొని చూస్తున్నామో చూడండి, ఏదో ఒక కుక్క దగ్గరికి రావాలని చెప్పి. ఇంకా ఫైనల్గా స్లో మోషన్లో వచ్చేసాన్రా బుల్లోడా అనుకుంటా ఈ గోల్డెన్ రిట్రీవర్ స్పీడ్గా పరిగెత్తుకుంటా మన స్నూఫీ గారి దగ్గరికి వచ్చి వాడి అగ్రెషన్ని కల్లారా చూసింది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్. ఇంకా స్నూఫీ గారిని కెమెరామ్యాన్తో అదే కేజ్లో ఉంచి ఈ చిన్ని చిన్ని కుక్కలతో ఆడుకుందామని వచ్చాను. అయితే ఇక్కడ అన్ని షిట్జూస్ ఇంకా పొమరేనియన్ ఇంకా షిట్జూసే ఉన్నాయన్నమాట. ఇదిగోండి నా దగ్గరికి వచ్చింది. అంటే ఇది షిట్జూ లేకపోతే లాషా యాబ్స్. అదే గ్యాప్లో ఈ గోల్డెన్ రిట్రీవర్ కూడా వచ్చిందనమాట. పార్క్లో ఉన్న కుక్కలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడ గోల్డెన్ రిట్రీవర్ సైజులో మన స్నూఫీ గాడు ఒక్కడే ఉన్నాడు. కానీ మన స్నూఫీ గాడు అస్సలు ఫ్రెండ్లీ టైప్ కాదు. ఇంకా గోల్డెన్ రిట్రీవర్గా అట్లానే తిరుగుతున్నాడు. అయితే ఈ కుక్క పిల్ల వచ్చింది నా దగ్గర. ఇదైతే నన్ను అస్సలు వదలట్లేదు, నా చుట్టే తిరుగుతుంది. సర్లే అని చెప్పి ఎత్తుకుంటే మూతి మొత్తం నాకిప్పాడు దొబ్బింది అనమాట. అసలు గ్యాపే ఇవ్వట్లేదు, అది ఇష్టం వచ్చినట్టు నాకేసింది మూతంతా. ఇంకా ముద్దుల పాపకి టాటా చెప్పి మన స్నూఫీ గారిని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి బయటికి తీసుకొచ్చాను అనమాట కేజ్ నుంచి. ఇప్పుడే చాలా డేంజరస్ టాస్క్ స్టార్ట్ అయింది. దీన్ని సేఫ్గా కార్లోకి తీసుకెళ్ళాలి, దారిలో ఎటువంటి కుక్కతో అటాక్స్ జరగకుండా అని అనుకుంటున్నా. కానీ గ్యాప్లో ముద్దుల పాప పరిగెత్తుకుంటా మన దగ్గరికి వచ్చేసింది. వెంటనే కెమెరామ్యాన్ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. కెమెరామ్యాన్ ఏమో ముద్దుల పాపని పట్టుకున్నాడు, నేనేమో స్నూఫీని గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది అయ్యేలాగా లేదని చెప్పి స్నూఫీ గారిని కంప్లీట్గా ఎత్తుకొని బయటికి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యి వాడిని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవర్రా ఈ పిచ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నట్టు చూస్తున్నారు. స్నూఫీ గాడి పనులు అలా ఉంటే ఇంకా ఏం చేస్తాం. ఇంకా స్నూఫీ గాడిని అట్లనే ఎత్తుకొని బయటికి సేఫ్గా తీసుకొచ్చేసాను. సో గైస్, సక్సెస్ఫుల్గా మన స్నూఫీని తిప్పేశాం. ఇక్కడ దాకా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, నేను మీ చూపీ.